మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా, సో ఈరోజు నేను కరెంట్ టాపిక్ ఏంటి అంటే, యాజ్ వీఆర్ సేయింగ్ 1 వీక్ పాస్ నుంచి ఒక 4-5 డేస్ నుంచి కూడా మనకి ఒక కేసు మనం చూస్తూ ఉన్నాం. అదేంటి అంటే, హస్బెండ్ కిల్స్ వైఫ్ని చంపేసేసి హీఈస్ దట్ క్రూవెల్, లైక్ పీసెస్గా కట్ చేసి బాయిల్ చేసి డిమాలిష్ చేశారు. సో వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్ కేస్. ట్రూ. సో వై ఐ రేస్ దిస్, ఈ టాపిక్ ఎందుకు అని అంటే, యాక్చువల్లీ తను అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్, వెల్ ఎక్స్ ఆర్మీ పర్సన్. సో అంత డిసిప్లిన్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఇన్ అ లైఫ్ వై దే ఆర్ బికమింగ్, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అంత క్రూవెల్గా ఎందుకు మారుతుంది అంటారు? ఎస్, సో ఇక్కడ వన్ థింగ్ అండి, ఒక పర్సన్ యాక్టివ్గా వర్క్ చేసినంతసేపు, అంటే వెన్ హీస్ ఎంగేజ్డ్ విత్ సమ్ ఆర్ ది అదర్ యాక్టివిటీ, జనరల్గా ఏంటంటే అవర్ మైండ్ విల్ బీ ఇన్ అవర్ కంట్రోల్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. ఈ పర్సన్ కేసులో మనం చూసుకుంటే కనుక హీ వాజ్ వర్కింగ్ విత్ ఆర్మీ ఫస్ట్. ఆర్మీ వర్క్ అయిపోయిన తర్వాత త్రూ గవర్నమెంటే హీ గాట్ పోస్టెడ్ విత్ డిఆర్డిఓ యాజ్ అ సెక్యూరిటీ ఆఫీసర్. ఆర్మీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంటెన్స్ యాక్టివిటీ ఉంటుంది, లైక్ సమ్ ఆర్ ది అదర్ ఇంటెన్స్ యాక్టివిటీ డైలీ ఉంటుంది వాళ్ళకి. ఎంగేజ్డ్ ఉంటుంది వాళ్ళకి. ఈ సెక్యూరిటీ లాంటి, అంటే కపుల్ ఆఫ్ జాబ్స్ ఎక్కడైతే మనకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండదు అనమాట. అక్కడ ఏంటంటే యూ జస్ట్ హ్యావ్ టు బి ఫిజికలీ ప్రెసెంట్ టైప్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చేసే ఈ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ లో కూడా మోస్ట్ ఆఫెన్ ఏంటంటే పెద్దగా మెంటల్ వర్క్ ఏమి ఉండదు అక్కడ. ఇలాంటి టైమ్స్ లో ఏంటంటే ఆర్ మైండ్ విల్ స్టార్ట్ వ్యాండరింగ్, లైక్ యునో there is a saying also, like ideal mind is devil's workshop అనేసి, right? So this is what happened ఇక్కడ కూడా. తినేంటంటే ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత when he got into this job, maybe because he was not so much engaged with the other activities, తనకేంటంటే ఇలాంటి ఆలోచనలన్నీ, అంటే ఏదో ఒకటి ఇంకా మైండ్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది. మెయిన్ గా తన పైన అనుమానంతో he did this అని అంటున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆర్మీలో వర్క్ చేసినప్పుడు మేబీ హీ వాజ్ పోస్టెడ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే అయిపోయి వచ్చిన తర్వాత when he started full time living with his wife, జనరల్ గా ఏంటంటే we're all social beings. సో మనం ఏంటి ఎదురింటోళ్ళతోటి పక్కింటోళ్ళతోటి మాట్లాడటం ఇవన్నీ కామన్ యాక్చువల్ గా. ఈ ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నారో, లైక్ ఆర్మీలో ఏంటంటే మోస్ట్లీ ఐసోలేటెడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి. సో సడన్లీ వెన్ హీ కేమ్ హియర్ అండ్ దెన్ హీ గెట్ టు సీ దట్ వాళ్ళ వైఫ్ చాలా సోషల్ గా అందరితోటి మింగిల్ అవుతుంది అన్నప్పుడు మేబీ అది తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించిందేమో ఆయనకి. అయితే వాళ్ళ వైఫ్ మేబీ పాజిటివ్ గానే ఆన్ ఎ పాజిటివ్ నోట్ ఉండి మాట్లాడుతున్నారేమో, బట్ స్టిల్ ద వే హీ టుక్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ది రైట్ ప్లేస్. సో బికాజ్ ఆయన వచ్చిన ఎన్వైరన్మెంట్ చూసుకుంటే కనుక అసలు ఇంటరాక్షనే తక్కువ ఉన్న ప్లేస్ నుంచి వచ్చి సడన్లీ వెన్ హీ సీస్ దట్ వాళ్ళ వైఫ్ అందరితోటి బాగా మాట్లాడుతుంది, క్లోజ్ గా చనువుగా ఉంది అనేసరికి తీసుకోలేకపోయినట్టు. అంటే మేబీ దట్ ఈస్ వేర్ అనుమానం అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇన్ అ వే చెప్పాలంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయండి, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు ఏంటి అనేసి, బికాస్ ఇట్ విల్ డిఫైన్ అవర్ యాటిట్యూడ్. సో హిస్ యాటిట్యూడ్ వాజ్ నాట్ ఎట్ ది రైట్ ప్లేస్. సో అందువలన ఏంటంటే ఆయనకి ఈ అనుమానం అనేది వచ్చి దీనికి దారి తీసింది. సో అంటే అక్కడ ఐసోలేటెడ్ గా ఉండి మొత్తం వీళ్ళు ఇప్పుడు చూస్తున్నందుకు వచ్చింది అని అంటారా, లేదంటే లైక్ మేబీ బ్యాక్గ్రౌండ్ అని అంటే? బ్యాక్గ్రౌండ్ కూడా అండి. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి స్టడీస్ మనం చిన్నప్పటి నుంచి చదివిన దగ్గర నుంచి మన స్కూలింగ్, మన కాలేజ్, మన సొసైటీ, ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సపోజ్ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ అవుట్ విత్ అ ఫీమేల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫర్ ఎ లంచ్, it is absolutely fine. Yes, right, because attitude here in cities ఏంటంటే it is okay to go with a female friend or a male friend for a lunch or a dinner అనేసి. But ఇదే గనక if I do it in a town or in a village, like if I take a female along with me for lunch, వాళ్ళు దాన్ని చూసే దృష్టి వేరుంటుంది, రైట్? సో అంటే జరిగిన ఇన్సిడెంట్ ఒకటే, కానీ ద వే దే ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఇస్ డిఫరెంట్.
సో ఈ బ్యాక్గ్రౌండ్స్ వల్ల కూడా ఏంటంటే మనకి ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఉండేది సిటీలో ఉంటున్నారు, బట్ మేబీ వాళ్ళు రావటం వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయి ఉన్నారు కాబట్టి Correct. సడన్లీ ఈ సిటీలో ఉన్న ఈ క్లోజ్నెస్ కానివ్వండి ఇవన్నీ చూడలేకపోయారో లేదా Born దాన్ని and కరెక్ట్గా brought up తీసుకోవాలి. వాళ్ళు ఎలా సరౌండింగ్స్ లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అట్మాస్ఫియర్ దే బాట్ అప్ ఇంటూ అనే దాన్ని బట్టి కూడా ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. Yeah. సో ఇట్ ఈస్ ఆల్ యాటిట్యూడ్ ని అలా షేప్ అవుతూ ఉంటాయి కాబట్టి డిపెండ్స్ ఆన్ He యాటిట్యూడ్. could have taken in positive way also, right? వచ్చిన Yes. తర్వాత Yes. ఓకే అందరు సోషలైజ్డ్ ఉన్నారు అండ్ ఆ ఐడల్ మైండ్ ని హీ వుడ్ హావ్ కెప్ట్ ఇన్ అని ఒక క్రియేటివ్ మైండ్ తో ఏదైనా వెరీ పాజిటివ్ వేలో ఏదైనా క్రియేట్ చేయడానికి తను పెట్టుంటే బాగుండేది. మీరు బాగుండేది. అన్నప్పుడు Yeah. ఐడల్ మైండ్ అన్నారు కదా, ఆ Exactly. మైండ్ ఏదో ఒక ఇన్నోవేషన్ లోనో పెట్టుంటేను, సమ్ Right. ఏదైనా బిల్డ్ చేయడానికి పెట్టుంటేను. ఎస్. This would అండ్ have gone. ఆల్సో నాకు అనుమానం వచ్చింది అని అంటే నేను మాట్లాడతాను, అడుగుతాను. Correct. రైట్. Mhm. మాట్లాడి అడిగి సాల్వ్ చేసుకోవాలి ఎవరికన్నా సరే. అనుమానం రావటం అనేది సహజం అండి. ఫర్ ఇన్ అ రిలేషన్షిప్ బికాస్ ఆఫ్ ది పొసెసివ్నెస్ కానివ్వండి, yes. లవ్ కానివ్వండి, అనుమానం అనేది ఇన్ఎవిటబుల్ గా వస్తుంటుంది. వస్తుంది. వచ్చినప్పుడు మాట్లాడాలి, ఫస్ట్ అదర్ పర్సన్ తో మాట్లాడి క్లారిటీ తెచ్చుకోవాలి. కుదరలేదని అంటే యూ హ్యావ్ టు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి. అది కుదరలేదని అంటే సపరేట్ అయిపోండి. Yes, that's అంతేగాని right. ఒక పర్సన్ ని చంపే హక్కు ఎవరికి లేదండి. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి అందరూ. నేను వైలెన్స్, Yeah, that's what I'm telling. this violence is something which we have to understand. Movies వరకు it is fine, Yeah. but beyond that in regular life చంపడం పక్కన పెట్టండి, కొట్టే అర్హత కూడా లేదు యాక్చువల్గా Yeah. చెప్పాలంటే. వైఫ్ హస్బెండ్ ని కానివ్వండి, హస్బెండ్ వైఫ్ ని కానివ్వండి, కొట్టే అర్హత కూడా లేదండి లేదు. ఫిజికల్లీ. రైట్. సో దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి. సార్ట్ అవుట్ కాదు అని అంటే సపరేట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకోండి. చేసుకో. లైఫ్ ని మాత్రం ఎండ్ చేసుకోకండి. ఇది కూడా అలాగే కొట్టాడు తను. హీ డింట్ రియలైజ్ దట్ షీ డెడ్. యాక్చువల్లీ ఇంటెన్షన్ వాజ్ అది కాదేమో. కొట్టి తను ఏదో చేసినప్పుడు షీ పెయింటెడ్ ఇట్ సెన్స్ వాల్ కి మనం కొట్టేసి పడినప్పుడు తను అప్పుడు రియలైజ్ అయ్యాడు షీ డైడ్ అని. అండ్ అయితే ఈ కొట్టడం కూడా వచ్చింది కాబట్టి యాక్చువల్లీ వాట్ దే థింక్ ఇస్ లైక్ హస్బెండ్ నాకు హక్కు ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. హస్బెండ్ ని నేను నాకు కొట్టే హక్కు కూడా ఉంటుంది అనే మైండ్ సెట్ ని కూడా నేను చూస్తున్నాను. సో హౌ ఫేర్ ఇస్ దట్? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫేర్ అండి. లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు హస్బెండ్ వైఫే కాదు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక పిల్లల్ని కొట్టే హక్కు కూడా లేదు పేరెంట్స్ కి. డిసిప్లిన్ లో పెట్టడము లేకపోతే కంట్రోల్లో పెట్టడము ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ అది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈవెన్ ఈ చాలా మంది యానిమల్స్ ని కూడా వైలేట్ చేస్తుంటారు. సో బేసిక్ గా యానిమల్స్ పక్కన పెడితే విత్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ చూసుకుంటే అసలు ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ ని కొట్టే రైట్ లేదు. చిన్న పిల్లలు అంటే సరే అర్థం చేసుకుంటాం, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈవెన్ దే ఆర్ అడల్ట్స్, దే హ్యావ్ ఫీలింగ్స్, రైట్? సో ఈ కొట్టడం వల్ల ఫిజికల్ అబ్యూస్ వల్ల ఏంటంటే వీఆర్ సెటింగ్ రాంగ్ ఎగ్జాంపుల్స్, వీఆర్ రేజింగ్ కిడ్స్ రాంగ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. సో అలా కిడ్స్ ని కానివ్వండి, ఈవెన్ రిలేషన్షిప్ మీరు అడిగినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా ఒకరిని కొట్టే హక్కు ఇంకొకరికి లేదు. మీరు క్వశ్చన్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎంత తప్పు చేసినా తిట్టచ్చు, తిట్టడం వరకు ఇట్ ఈస్ ఫైన్. బియాండ్ దాట్ ఫిజికల్ అబ్యూస్ అనేది నో వన్ హ్యాస్ గాట్ అ రైట్ అండి. ఈవెన్ హస్బెండ్ వైఫ్ లో కూడా లేదు. అలా ఫిజికల్ అబ్యూస్ తోటి ప్రాబ్లం ఏంటంటే ఆ క్షణానికి మీరు కొట్టేశారు, బట్ యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు ఇది. ఏంటంటే నా మీద చేయి చేసుకున్నావు నువ్వు అనేది. గొడవ వచ్చిన ప్రతిసారి ఇట్ విల్ టేక్ us back to the same incident. సో అలా కాకుండా ఉండాలి అంటే త్రూ టాక్స్ మనం వర్బలీ ఏదున్నా సరే మాట్లాడుకొని సర్దుమర్చుకోవాలి తప్ప వీ షుడ్ నాట్ అబ్యూస్ ఫిజికలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.